ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక అడుగులు పడబోతున్నాయి. ఆగిపోయిన నిర్మాణాల పరిస్థితిపై అధ్యయనం చేసేందుకు ఐఐటీ నిపుణులు రంగంలోకి దిగుతున్నారు. నిర్మాణ పనులను ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే అంశంపై 2 రోజుల పాటు అధ్యయనం చేయనున్నారు. హైదరాబాద్, మద్రాస్ ఐఐటీ ఎక్స్పర్ట్స్ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా రాజధాని నిర్మాణ పనులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు ఇవాళ సాయంత్రం సిఆర్డీఏ సమావేశం కాబోతోంది. అమరావతికి ఐఐటీ నిపుణులు రానున్నారు. గతంలో నిలిచిపోయిన భవనాల నిర్మాణాల సామర్థ్యాన్ని ఐఐటీ ఎక్స్పర్ట్స్ పరిశీలించనున్నారు. 2 రోజుల పాటు ఏపీ రాజధాని అమరావతిలో కట్టడాలను నిపుణులు పరిశీలిస్తారు. 2019కి ముందు భవన నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. అయితే వాటి నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఇవాళ అమరావతికి వచ్చే నిపుణులు భవనాలను పరిశీలిస్తారు. వాటి స్థితిగతులపై అధ్యయనం చేస్తారు. నిర్మాణాల పటిష్టత, టెక్నికల్ అంశాలపై ఐఐటీ ఎక్స్పర్ట్స్ టీం దృష్టి పెట్టనుంది. సెక్రటేరియట్, హెచ్ఓడి కార్యాలయాల టవర్లు, హైకోర్టు భవనాన్ని ఐకానిక్ కట్టడాలుగా నిర్మించేలా నాటి టీడీపీ ప్రభుత్వం పనులు మొదలుపెట్టింది. దీనికోసం భారీ ఫౌండేషన్లతో పునాదులు వేసిన ఆ దశలోనే నిర్మాణాలు ఆగిపోయాయి. ఈ భవనాల ఫౌండేషన్ సామర్థ్యాన్ని పరిశీలించే బాధ్యతను ఐఐటీ మద్రాస్కు అప్పగించింది ప్రభుత్వం. అలాగే ఐఏఎస్ అధికారుల నివాసాలు, మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్ల నాణ్యతను అంచనా వేసే బాధ్యతను హైదరాబాద్ ఐఐటీకి అప్పగించింది ప్రభుత్వం. ఇవాళ అమరావతికి వచ్చే ఇద్దరిద్దరితో కూడిన ఇంజనీర్ల బృందాలు కట్టడాలను పరిశీలిస్తాయి. వాటి నాణ్యతను పరిశీలించి సామర్థ్యాన్ని అంచనా వేస్తాయి. అలాగే సిఆర్డీఏ అధికారులతో నిపుణులు విడివిడిగా భేటీ అవుతారు. ఇక ఇవాళ సాయంత్రం సిఆర్డీఏ సమావేశం జరగనుంది. ఈ భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గతంలో రాజధానిలో వివిధ సంస్థల కోసం స్థలాలను ప్రభుత్వం కేటాయించింది. సుమారు 130కు పైగా సంస్థలకు భూములిచ్చింది. వీటిలో కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఉన్నాయి. అయితే ఆయా సంస్థలు రాజధానిలో కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు కాలపరిమితి ఉంది. ఇలాంటి కంపెనీలు, సంస్థలతో సిఆర్డీఏ అధికారులు సంప్రదింపులు జరిపారు. ఆఫీసుల్ని ప్రారంభించేందుకు కొన్ని సంస్థలు సంసిద్ధతను వ్యక్తం చేశాయి. దీంతో ఆయా సంస్థలకు కాలపరిమితిని పొడిగించాల్సి ఉంటుంది. ఇవాళ జరిగే సిఆర్డీఏ సమావేశంలో కాలపరిమితి పెంచే అంశంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అలాగే రాజధానికి భూములు ఇచ్చిన అమరావతి రైతులకు కౌలు చెల్లింపు విషయంలో కూడా చర్చ జరగనుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక సిఆర్డీఏ తొలి సమావేశం కావడంతో ఎలాంటి నిర్ణయాలుంటాయా అనే ఆసక్తి ఏర్పడింది. రాజధాని నిర్మాణ పనులు, మౌలిక వసతులు, రిటర్నబుల్ ప్లాట్లు, మాస్టర్ ప్లాన్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, రైల్వే లైన్, నిధుల సమీకరణ వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.